షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవుడు ముందు ఏం చేస్తుందా కాదు. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవుడికరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనుల కొరకు దేవుడు సఫలపరచాలని దేవుని యొక్క దైవక్షణుడిగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నా కొరకు, నా పరిసర కొరకు, నాకు ఇచ్చిన కుటుంబం కొరకు, ఇచ్చిన బిడ్డల కొరకు మీరు ప్రతిరోజు కూడా వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ప్రతిరోజు కూడా 40 దినాలు శిలువ ధ్యాన కూడుకులలో ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము కొరకుతూ ఉన్నాము. అయితే ప్రియమైన దేవుని మనం ఈ 40 దినాలలో మనము ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాము, వింటూ ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాము. మనమందరము కూడా ప్రభువారమై ఉన్నాము, ప్రభు బిడ్డలమై ఉన్నాము. మనమందరము కూడా దేవుని యొక్క సంఘమై ఉన్నాము. దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండవలసిన వారమై ఉన్నాము. సమయాన్ని వ్యర్థపరచుకుండగా, సమయాన్ని దొంగలించుకుండగా, సమయాన్ని దోచుకోకుండా మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనమందరము కూడా ఎలా ఉండాలి అంటే, క్రీస్తు మన కొరకు శిలువ వేయబడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నారు అనంటే శిలువ వేయబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకని శిలువ వేయబడ్డారు అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే, శిలువ వేయబడడానికి కారణము మనందరము. అందులో నేను కూడా ఒకడనే. ఎందుకంటే తల్లి గర్భంలోనే మనందరము ఎలా బయటకు వచ్చాము అనంటే, పాపంతో పుట్టి, పాపంతో పెరుగుతూ, పాపంతో జీవిస్తూ, పాపంలోనే కుటుంబలాడుతున్న మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ వేయబడ్డారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకే ఆయన శిలువ వేయబడ్డారని మనం గ్రహించే మనము ఆయన కొరకు ఏదో ఒక బహుమానం మనము ఇస్తే అనేక సంతోషిస్తూ ఉంటారు. దేవాది దేవుడు, దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి మనందరి నిమిత్తము ఒక బహుమానముగా దేవుడు మనకి ఇచ్చారు. మనందరికీ దేవాది దేవుడు, ప్రభువైన దేవుడు మనకి ఆయన ఏకైక కుమారుడిని ఈ లోకానికి మనకి ఒక బహుమానాన్ని ఇచ్చారు. ఆ బహుమానాన్ని మనం గ్రహించలేక, ఆ బహుమానాన్ని మనం స్వీకరించలేక, ఆ బహుమానాన్ని మనము అంగీకరించలేక ఈ రోజు మనమందరము కూడా అజ్ఞానంలో బ్రతుకుతున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి ఒక బహుమానంగా పంపిస్తే, ఆ వచ్చిన బహుమానాన్ని మనము ఆనందపరచబడాలి, ఆయన ఆనందపరచాలి, ఆయన సంతోషించాలి, ఆయన సంతోషపరచాలి, ఆయన ఆనందపరచాలి.
ఆయన ఆనందించేలాగా మనము ప్రవర్తించాలి. ఆయన ఆనందించడానికి ఆయనకి ఏమి కావాలో మనము ఆయనని అడగాలి. ప్రతిరోజు నాకు అది కావాలి, ఇది కావాలి, ఆనందాలు, ఆర్భాటాలు, సంతోషాలు, వినోదాలు ఇవన్నీ అడుగుతున్నాం. ఆయన అడిగింది సమస్తము కూడా ఆయన ఇస్తూనే ఉన్నాడు. కానీ తిరిగి నీవు ఆయనకి ఏమిస్తున్నావు అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తిరిగి మనం ఏమిస్తున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అస్సలు ఆయనకి ఇవ్వవలసింది ఏంటో ఒకసారి మనము తెలుసుకోవాలి. బిడ్డలారా, ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు కదా. అది ఎన్ని నిమిషాలు పట్టాడు ఒకసారి ఆలోచించావా? కూర్చున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ, లేదంటే వాక్యం ధ్యానించినప్పుడు కానీ, లేదంటే వారానికి ఒకసారి దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి కూర్చుని దేవుని స్తుతించినప్పుడు కానీ, లేదంటే సాక్ష్యం చెప్పినప్పుడు కానీ, లేదంటే ఆశీర్వాదం తీసుకున్నప్పుడు కానీ, లేక నెలకొకసారి వెళ్ళినా నువ్వు వారమంతమానం లోకంలో తిరిగి నెలలో ఒకసారి నువ్వు వెళ్ళి దేవుని మందిరంలో కూర్చుంటున్నావు కదా. కనీసం దేవునికి ఏమి కావాలో అడుగుదాం వెళ్ళిపోవడం. ప్రభువా, నా పట్ల నువ్వేం కోరుకుంటున్నావు? యేసయ్యా, నా పట్ల నీకు ఏది కావాలో, నువ్వేం కోరుకుంటున్నావు ఒక్కసారి నాకు బయలుపరచు ప్రభువా. ఒక్కసారి నీకు నేనేం ఇవ్వాలో నాకు బయలుపరచు ప్రభువా. నేను ఎలా మాట్లాడాలో, ఏ విధంగా ఆలోచించాలో, నేను ఎక్కడికి వచ్చేవాడు, ఎక్కడ లేగాలో, ఎక్కడ మాట్లాడాలో, ఏది నీకు ఇష్టమో, నేను ఎలాగా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువా. అసలు నా పట్ల నువ్వేం కోరుకుంటున్నావో ఒక్కసారి నాకు బయలుపరచు ప్రభువా. ఎప్పుడైనా నువ్వు ఈ దేవుని అడిగావా? ప్రతిరోజు ఉదయం లేచిన కానించి సాయంకాలం వరకు కూడా నాకు అది కావాలి, ఇది కావాలని దెబ్బలాడుకుని అది సంపాదించుకుంటున్నాను. అని యేసయ్యని ప్రభువా, ఉదయం నుండి సాయంకాలమే కాదు, నా జీవిత కాలం అంతా కూడా నువ్వు ఇస్తున్నావే, నేను తీసుకుంటున్నానే. కానీ ఈ రోజుని ఒక తీర్మానం తీసుకున్నావా? ఒక తీర్మానం తీసుకుని ప్రభువా, నా యందు నీకేం కావాలి, నా యందు నువ్వేమో ఆశిస్తున్నావు, నేను ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలని ఈ 2025 సంవత్సరంలో ఈ 40 దినాల శిలువ ధ్యాన కోరికలలో ఒక్కసారి దేవుని వైపు చూస్తూ ఆ లోకనాథుడైన, ఆ దావీదు కుమారుడైన, శరీరధారికి వచ్చిన యేసుక్రీస్తు ఆయన శిలువలో మన కొరకే ఆయన విమర్శింపబడుతున్నాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ, ఆయన కుటుంబిలాడుతూ, సరైన దాహాన్ని తీర్చుకోవడానికి సరైన ఆయనకు దాహం అందించలేకపోయాము. ఆయన భూమి మీద తిరిగినప్పుడు ఆయన మనం ఏనాడైనా మనం గమనించామా? ఆయన పుట్టినప్పటి నుంచి ముని సరిపోయేంత వరకు కూడా ఆయన మన కొరకే పాకులాడేది, కానీ మనం ఆయన కొరకు ఈనాడైనా పాకులాడామా? ప్రభా, ఇప్పుడైనా నాతో నువ్వు మాట్లాడు. నీకేం కావాలో ఈ రాత్రి కాల సమయంలో నాతో నువ్వు మాట్లాడు ప్రభువా. నాతో మాట్లాడు ప్రభు. నేను పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు, నేను అభిషేకిస్తున్న దేవుడు, తన బిడ్డలుగా స్వీకరించిన దేవునికి మనం ఒకసారి తీర్మానం తీసుకుందాం.
ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో వెళ్ళడము కాదు గాని పరలోక రాజ్యము మా యేసు క్రీస్తు ప్రభు వారిని మన ఉదయముగా ఆహ్వానించాలి. ప్రభు మా యాత్రకు మించుకునేటప్పటికీ అప్పుడు లేఖంలో కానీ అంతకంటే ముందుగా నువ్వు పరలోకి మీరు భూలోకానికి వచ్చి నేను మీకేమంది ఇవ్వాలి ప్రభు, నా జీవితకాలం అంతా నేను ఎలా నడవాలి, నా జీవితకాలం అంతా నీ సన్నిధిలో నేను ఎలా జీవించాలి, నా జీవితకాలం అంతా కూడా నీకేమి నేను అర్పించాలి అని ఒక తీర్మానం తీసుకుంటే ప్రభు ఈ రాత్రి గల సభలో నీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రేమైన జరుగుతూ బిడ్డలారా, క్రీస్తు మన తరపు చనిపోయాడు, మనం ఒక తీర్మానం తీసుకోవడం. అయితే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు మన కొరకు చనిపోతే క్రీస్తు కొరకు మనం సరిపోయే మనిషిగా, దేవుని కుమారుడు మన కొరకు చనిపోతే మనం క్రీస్తు కొరకు ప్రకటించే వ్యక్తిగా, క్రీస్తు మన కొరకు చనిపోతే క్రీస్తును ప్రకటించే పత్రికగా మనం మారాలి. క్రీస్తును ప్రకటించే ఒక సాక్షిగా మనం మారాలి. క్రీస్తులో సగభాగముగా మనం మారిపోవాలి. క్రీస్తు చనిపోయినట్లుగా మన యొక్క శరీరము క్రీస్తు పట్ల చనిపోవాలి. క్రీస్తులో ఉండటము గొప్పతనము కాదు కానీ క్రీస్తులో ఉన్న నీవు నీ శరీరమును చంపుకోవాలి. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఏంటో తెలుసా? క్రీస్తుతో నీవు చనిపోవడము. క్రీస్తు నీ కొరకు చనిపోతే క్రీస్తు సాక్షిగా నువ్వు ఒక పత్రికగా ఉండాలి, ఒక సాక్షిగా నువ్వు ఉండాలి, ఒక యోధుడిగా నువ్వు ఉండాలి. ఆయన ప్రకటించే ఒక దైవజనురాలిగా నువ్వు ఉండాలి. ఒక క్రీస్తుకు నమ్మకస్తుడిగా ఉండాలి. క్రీస్తుకు ఒక రాయభారిగా ఉండాలి. ఊరందరూ కొంపల దగ్గరికి వెళ్ళి మనం తిరుగుతాం కదా, ఊరందరూ కొంపల దగ్గరికి మనం తిరుగుతుంటాం. ప్రతి ఒక్క గణప తిరుగుతుంటాం. ఎందుకు తెలుసా? కుటుంబాలు కూడగొట్టడానికి, కుటుంబాలు నాశనం చేయడానికి సాతాను గారి నీలో ఉండి అనేకమైన కుటుంబాల పాడేయడానికి నిర్ణయించుకుంటారు. కానీ దేవుడు నిన్ను ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? నేను ఎందుకైతే సజీవుడుగా ఉంచాడో తెలుసా? నేను ఎందుకైతే ఆరోగ్యంగా ఉంచాడో తెలుసా? యేసు యొక్క సువార్తను ప్రకటించడానికి. క్రీస్తు నీ కొరకు చనిపోతే, క్రీస్తు కొరకు నువ్వు సరిపోయేంత వరకు కూడా నీ శరీరాన్ని, నీ శరీర వేచ్చలను చంపుకోమంటూ ఉన్నాడు. ప్రభు నేను కోరుకున్నది అదే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దళితులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనము ప్రకారంగా మనం చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన సంఘానికి ఆయన స్పష్టంగా ఆ పత్రికను రాసి ఆ సంఘానికి అందించారు. ఆ రోజుల్లో ఆ గలతీయుల సంఘంలో అనేకమైన సమస్యలు రావచ్చేమో. ఆ సమస్యలు ఉన్నాయని దేవుడు అపోస్తలుడైన పౌలుని ఎంచుకుని ఆ గలతీయుల సంఘానికి వెళ్ళి, నువ్వు నా యొక్క పరిచర్య, నా యొక్క పత్రికను ఆ సంఘానికి అందించు అని చెప్పినప్పుడు అపోస్తలుడైన పౌలు ఒక తీర్మానం తీసుకుని ఆ పత్రికని ఆ సంఘానికి అందించి ఆయన అంటున్నాడు, అయ్యా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్తున్నాడు. క్రీస్తు నా పట్ల సిలువ వేయబడి ఉంటే నేను క్రీస్తు కొరకు
నేను క్రీస్తు కొరకు అంటే క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. ఎంత తగ్గించుకున్నాడు ఆయన, ఎంత తగ్గించుకున్నాడు ప్రేమను లెక్కబెట్టాడు. ఆయన రోమా చట్టాన్ని ఒక చేతిలోకి తీసుకున్న వ్యక్తి అయితే క్రీస్తు యొక్క చట్టాన్ని ఒక పత్రికగా, ఒక రాయబారిగా, ఒక సువార్తికుడిగా, ఒక దైవజనుడిగా ఆయన అనేక మందికి ఒక మార్గదర్శిగా ఈ అపోస్తలుడైన పౌలు మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకను జీవించేవాడును నేను కాను అన్నట్టు ఉన్నాడు. జీవించేవాడును నేను కాదు. నేను ఎంతటి వాడినండి? ఆ తల్లి కన్నది, పెంచింది, పెరగదీసింది ఎంతవరకే గాని ఈ లోకంలో ఏదో ఆరామానం చదివించిందేమో గాని ఈ లోక జ్ఞానము నాకు సరిపోదు. ఈ లోక జ్ఞానం లేని వాడిని, ఆలోచన లేని వాడిని, ఏం మాట్లాడుతామో తెలియని వ్యక్తిని దుర్మార్గమైన పరిస్థితుల్లో నుండి, మోసమైన పరిస్థితుల్లో నుండి, వేషధారులున్న పరిస్థితుల్లో నుండి, చెడు స్నేహములో నుండి, బానిసత్వంలో నుండి దేవుడు నన్ను విడిపించాడు. ఎందుకు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవించేవాడును నేను కాదు. అయితే క్రీస్తు నాలోకి వచ్చిన తర్వాత క్రీస్తు నా యందు జీవించుతున్నాడు. నేను క్రీస్తుకు సాక్షిగా ఉన్నాను. నా ప్రభువుకు నేను సాక్షిగా ఉన్నాను. నా దేవునికి నేను సాక్షిగా ఉన్నాను. కారణం ఎవరు అంటే క్రీస్తే నా యందు ఉన్నాడు కాబట్టి. దేవుని యొక్క కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఆయన నా యందు ఉన్నాడు కాబట్టి ఈ రోజు నేను సజీవుడిగా ఉన్నాను. ఈ సజీవుడిగా ఉన్న నా నోటి ద్వారాగా, నా కర్తవ్య ద్వారాగా, ఆయన నాకు ఇచ్చిన జ్ఞానం ద్వారాగా దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నానే గాని నా సొంత ఆలోచనలతో గాని, నా సొంత నిర్ణయాలతో గాని, నా సొంత ప్రవర్తనతో గాని, నా సొంత జీవితంతో గాని నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలేదు. క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు నా శరీరంలో ఉన్నాడు. క్రీస్తు నా హృదయంలో ఉన్నాడు. క్రీస్తు నా తలంపులో ఉన్నాడు. క్రీస్తు నా మనసులో ఉన్నాడు. క్రీస్తులాగా నేను మారాలని ఇష్టపడ్డాను. అందుకే క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తుని చూసి, క్రీస్తు పోలికను చూసి నేను నడవాలని ఇష్టపడి ఈ రోజుని దేవుడు నా యందుండి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన జీవార్థమైన ఆహారాన్ని మనందరికీ ఆయన అందిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని ఉన్న దేవుని కుమారు యందుని విశ్వాసము వలనే నేను జీవించుతున్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరం నాది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరము లోకములో నా శరీరము, ఈ శాశ్వతమైన శరీరము కాదు. ఈ శరీరము ఎందుకు పనికిరానిది, నిష్ప్రయోజనము లేనిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరము ఏదో ఒక రోజుని అది పనికి రాకపోవచ్చేమో కానీ శరీరములో ఉన్న ఆయన ఇచ్చిన జీవము ఎటువంటిది అంటే ఆ జీవానికి మరణము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వత కాలము దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క దేవదూతల వలె పరిశుద్ధుడు అంటూ ప్రతిగానము చేస్తూ నిత్యము పరిశుద్ధాత్మ దేవుని కనపరిచేలాగా మన యొక్క ఇచ్చిన దేవుడి జీవం కొరకు మనం ప్రార్థన చేసేవాళ్ళగా మనం ఉండాలి. అయితే దేవుని కుమారుడి అందలేని విశ్వాసం కలిగి ఉన్నాను. ఆ విశ్వాసము వలనే నేను జీవించుతూ ఉన్నాను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనం ఏమై ఉన్నాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చూసుకోవాలి. ఈ 5వ పాఠంలో మొదటి పాఠంలో మనం చూసుకుని ఆ పాఠము, ఆ అంశం మీద మనం ధ్యానించుకొని
నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక దగ్గరగా 5 నిమిషాలు 5 పాఠాలు మనం కనబడుతూ ఉన్నాయి. 5 రోజుల్లో మనము ఇది నేర్చుకోబోతున్నాం. నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను అన్న అంశము మీద, క్రీస్తు ప్రభు మన నిమిత్తము శిలువ వేయబడిను అన్న విషయాన్ని మనము చూద్దాం. మానవుల నిమిత్తము, పౌరుల నిమిత్తము, నీ కొరకు నా కొరకు ఆయన శిలువ వేయబడిను. దీని ద్వారా సర్వ మాన పాపములను కల్వరి శిలువ మీద వేసుకొని మరి మరించి గొప్ప విడుదల కలుగు చేసెను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పేతురు రాసిన పత్రికలో మనం చూస్తున్నట్లయితే ఆయన మనకి ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో ఆయన ఈ విధంగా అపోస్తలుడైన పౌలు 1 పేతురు రాసిన పత్రికలో ఆయన 2వ అధ్యాయము 24వ వచనములో ఆయన మనతో తన వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపముల విషయమై ఆయన చనిపోయాడు. అనుకుంటావు, అదే నేను ఏ పాపం చేశాను? ప్రతిరోజు పాపం చేశాను అని అంటున్నాను, కానీ అసలు ఏ పాపం చేశాను? నేను శరీర పాపం చేస్తానా, లేదంటే చీకటిలో పాపం చేస్తానా? అసలు నేను ఏ పాపం చేస్తాను? నా మీద ప్రతిరోజు నువ్వు పాపం చేస్తావని నాకు వేలెత్తి చూపిస్తూ ఉన్నావు అని ప్రతిరోజు నువ్వు అడగొచ్చావు. పాపము శారీరకంగా చెయ్యక్కర్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. పాపము శరీరముతో సంబంధమైంది. మోహపు చూపు చూస్తే చాలు, అప్పుడే నువ్వు పాపంలో పడిపోయినట్లు. రెండోది, నువ్వు పాపము శరీరమైన పాపం చేయవలసిన అవసరం లేదు. నువ్వు డబ్బును పూజిస్తే అదే పాపము, నీ ధనాన్ని పూజిస్తే అదే పాపము. మూడోది, నీ చేతితో చేయబడిన ప్రతి ఒక్క బొమ్మని కూడా నీవు ఆరాధించినట్లయితే అది పాపము. నాలుగుగా చూసినట్లయితే, ఎక్కువగా నీవు నీ ఆస్తులు సంపాదించుకుంటే ఆ సంపాదించుకున్న ఆస్తి వరకు ప్రతిరోజు ఆలోచిస్తే అది పాపము. ఐదవదిగా చూసినట్లయితే, ఉదయాన్ని లేచి నేను ఎంత అందంగా ఉన్నాను, నన్ను ఎంతమంది నన్ను చూస్తున్నారు, నేను ఎంత రంగులు పూసుకున్నాను, ఎంతమంది నన్ను చూసి ఆనందిస్తూ ఉన్నారు. మీ శరీరంలో పొగుడుకుంటే యోగు శరీరంగా మారిపోతుంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ శరీరము శాశ్వతమైన కాదు. ఈ శరీరం మీద ఆశ పెట్టుకున్నట్లయితే యోగు శరీరాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. గోపడానికి కూడా గోరులు లేవు, తన శరీరం అంతా కూడా కుండలుగా మారిపోయింది. ఈ శరీరం మీద ఆశ పెట్టుకుంటే అదే పాపం. ప్రేమైన దేవునికి బిడ్డలారా, పాపం చేయనక్కర్లేదు.
నేను పాపం చేశానని నన్ను వేలెత్తి చూపిస్తున్నావేమని నువ్వు కోపం పడొచ్చేవో కానీ ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని చూపిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మన చీకటిలో బ్రతుకుతూ ఉన్నాం. ఏదో ఒక రోజుని మనం చీకటిలో పడిపోతామేమో అని దేవునికి భయమేసి, ఆయనకు బాధ కలిగి ఆయన మీరు పాపం చేయొద్దు అని చెప్పి మన పాపముల ఇష్టమే అని చనిపోయింది. ఒక మనుషుడు ఉదయం లేచిన కానించి సాయంకాలం పడుకునేంత వరకు కూడా ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాడు. ప్రేమించుకుంటారా? ఈ పాపాలన్నీ కూడా నువ్వు కట్టగట్టిన పెట్టిలో పెట్టుకుంటున్నావా? కట్టగట్టి పెట్టిలో పెట్టలేదు కదా, అది పెంచుకుంటూనే ఉన్నావు. దేవుడు అంటున్నాడు అది పెంచుకోవద్దు, అది పెంచుకో అని చెప్తూ ఉన్నాడు. అయితే నీతి విషయమే జీవించినట్లు, నీతి యథార్థత మనలో ఉండాలి. కక్షలు అసూయలు మనలో ఉండకూడదు, కానీ నీతి యథార్థత మనలో ఉండాలి. ఆయన తాళించే తన శరీరమందు మన పాపములను ఎక్కడ మోసాడో తెలుసా? రాము మీద మోసుకున్నాడు. చిన్న పిల్లల మోపు ఒక కట్టి నెత్తి మీద ఎత్తుకొని కనీసము ఒక అరపర్లంగా నడిస్తే ఇంటికి వచ్చి చెంబడి నీళ్లు తాగి పెద్ద మోపులను పట్టుకొచ్చాను. సాయంకాలానికి నైవేద్యం ఉండాలి కదా, సాయంకాలానికి నేను దినం చేయాలి కదా, సాయంకాలానికి నువ్వు వండి పెట్టాలి కదా. ఎక్కడి నుంచో పిల్లలు పట్టుకుని వచ్చి నువ్వు వండి పెడితే నువ్వు తింటున్నావు అని చెప్పి భర్త మీదైనా, భార్య మీదైనా, పిల్లల మీదైనా, కుటుంబం మీదైనా మనం చదువుకుంటాము. అవసరమైతే వాళ్ళని హింసిస్తాం. కానీ నువ్వు పుట్టినప్పటి నుండి నువ్వు చనిపోయేంత వరకు చేసిన ప్రతి పాపమును కూడా ఆయన మ్రోణ మీద మోసాడు. ఆయన మోస్తున్న మ్రోణ ఏమన్నా 5 కేజీలు లేదంటే 10 కేజీలు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? లేదు ప్రియమైన తెలుపుకుంటారా? 100 కేజీలు 1000 కేజీలు ఉండొచ్చేమో కానీ ఆ మ్రోణం ఈ భూమి మీద సృష్టింపబడిన ప్రతి ఒక్క స్త్రీ పురుషులని, శక్తి బిడ్డల మొదలుకున్న వృద్ధాపులున్న ప్రతి ఒక్క మానవాళి యొక్క పాపాన్ని ఆయన మ్రోణ మీద అనగా ఆయన మీద వేసుకుని శిలువ మీద ఆయన మరణించారు. ఆయన జయించారు. ధర్మశాస్త్రాన్ని మీరు మోయలేరు గనుక ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి ఒక్క బలుని, ప్రతి ఒక్క అంశాన్ని ఆయన నెరవేర్చి ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథాన్ని, కొత్త జీవితాన్ని మనకిచ్చాడు. అయితే ప్రియమైన ఆయన పొందిన గాయముల చేత, ఎవరు పొందిన గాయముల చేత? నేనేమన్నా పొందనా? లేదంటే నేనేమో దేవుడా? కాదండి, నేను దేవుడు మాత్రమే కాదు. దేవుడు నన్ను సృష్టించాడు. ఈ సృష్టిలో ఒక భాగాన్ని మాత్రమే నేను. ఆ భాగంలో ఉన్న నేను ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన గాయముల చేత మనందరం ఏమేమో తెలుసా? స్వస్థత నందున్నాం. యేసుక్రీస్తు యొక్క గాయముల చేతని మనం స్వస్థత పొందుకున్నామే. కానీ నువ్వు అనుకుంటావు ఏదైనా చిన్న రోగం వస్తే డాక్టర్ దగ్గర పరిగెడితే డాక్టర్ వైద్యం చేశాడని నువ్వు అనుకుంటావు. వైద్యం చేసేది ఆయనే, స్వస్థపరిచేది ఆ దేవుడు. బలానికి మిషన్ చేయమని
మత్తుకిస్తే అది 2 రోజులు 3 రోజులు రోజుల దాకా లెగలేదు. దేవుడి జ్ఞానం ఇంకో ఉండగా బలానికి చేయవలసిన ఇంజక్షను మత్తుకిస్తే 2-3 రోజుల దాకా ఆ వ్యక్తి ఆ మనుషులు లేకడు. ఆ బలానికి ఏ ఇంజక్షన్ ఇవ్వాలో, ఆ గాయానికి ఏ పట్టు కట్టాలో అది దేవునికి మాత్రమే తెలుసు. అందుకే దైవ కుమారుడైన యేసు క్రీస్తును ఏమన్నారో తెలుసా? ఆయన పరమ వైద్యుడు అని ఆయనకి పేరు వచ్చింది. ఆయన పరమ వైద్యుడు. మన శరీరంలో ఎక్కడ ఏ నాడి కొట్టుకోవాలో, ఏ నాడి ఆగిపోవాలో ఆయనకు మాత్రమే తెలుసు. మీ తలపోటు వచ్చినప్పుడు ఆ తలపోటు ఏ కారణం ద్వారాగా ఏది ముట్టుకుంటే ఆ సమస్య వస్తుందో ఆయనకి మాత్రమే తెలుసు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన పరమ వైద్యుడు. ఆ పరమ వైద్యుడు లోకాన్ని ఒక స్నేహితుడిని, ఒక శిష్యుడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు మన లోకంలో కావచ్చు, వేరొక లోకంలో కావచ్చు, వేరొక ప్రాంతంలో కావచ్చు, డాక్టర్ కావాలి, డాక్టర్ చదవాలన్నా ఒక ఆలోచన ఎందుకు వస్తుందో తెలుసా? నా దేవుడు పరమ వైద్యుడు. ఆయన పరమ డాక్టర్ అయ్యి ఉన్నాడు. ఆయన ఉచితంగా మనకు వైద్యం చేస్తున్నాడు ప్రతిరోజు. ప్రభువా, నా గాయం కట్టు ప్రభువా. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మన పాపముల విషయమై సరిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మానవుల మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నన్నింటిని రక్షిస్తున్నాడు. అయితే మనం ఏమై ఉన్నామో అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీరు ఆత్మల కాపరయ్యి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని చెప్తున్నాడు. మనందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయామేమో. ప్రతిరోజు కూడా ఆ త్రోవ తప్పిపోతూనే ఉంటాం. ఏదో విషయంలో, ఏదో ఒక సందర్భంలో మనము త్రోవ తప్పిపోతాము. ఆత్మల కాపరి, కాపరిది ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని చెప్తుంది. ఆత్మల కాపరి, ఆత్మల కాపరేంటి? ఆత్మకి కాపరి ఉంటాడా? ఉంటాడు. ఎందుకు ఇక్కడ ఉన్నది కదా. ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని చెప్తున్నారు. మన ఆత్మకు అంటే ఈ సృష్టిలో సృష్టింపబడిన ప్రతి స్త్రీ పురుషులు అనగా సంటి బిడ్డల మొదలుకొని వృద్ధాపమున్న ప్రతి ఒక్క శరీరము లోపల ఉన్న ప్రతి ఒక్క ఆత్మలకు ఆయన ఏమై ఉన్నాడంటే కాపరై ఉన్నాడు. రెండోదిగా అధ్యక్షుడై ఉన్నాడు. మనందరికీ కాపరి ఒక దైవజనుడు అయితే మన శరీరాలందరికీ, మానవులందరికీ ఏదో ఒక సంఘానికి ఏదో ఒక దైవజనుడు కాపరిగానే ఉంటాడు. కానీ ఆత్మలకు మాత్రము కాపరి ఎవరు అంటే పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ కూడా ఆయన కాపరిగా ఉండి మనం కాస్తూ ఉన్నాడు. ఎక్కడైనా చూడలు వస్తాడేమో, ఎక్కడి చిన్న శంకు వస్తాడేమో, ఎక్కడి చిన్న ఎలుగుబంటి వస్తాడేమో, ఎక్కడైనా దురాత్ముడు వస్తాడేమో, ఎక్కడైనా చీకటి దుష్టుడు వస్తాడేమో, దొంగ వస్తాడేమో, నరభక్తుడు వస్తాడేమో,
వీళ్ళందరినీ పారద్రోలకానికి మన ఆత్మలకు ఆయన కాపరాయని కూర్చోడం. మన రాత్రికాల సమయంలో నిద్రపోతాం కానీ మన దేవుడికి నిద్ర అనేది లేదు. మన అవసరం తీర్చుకుంటాం, ఆ దేవునికి అవసరం తీర్చుకునే సమయమే లేదు. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మలకి ఆయన కాపరిగా ఉన్నాడు. అయితే ప్రియమైన తెలుసుకున్నారా, నీలో ఉన్న ఆత్మకి కాపరై ఉన్నాడు, నాలో ఉన్న ఆత్మకి కాపరై ఉన్నాడు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన కాపరై ఉన్నాడు. అందరికీ ఒక్కసారి ఆయన ఎలా కాయగలడు అని మీరు అనుకోవచ్చాము. అన్ని ఆత్మలకు ఆయన ఎలాగ కాపలా కాయగలడు నువ్వు అనుకుంటున్నావు? ఒక్కసారి నీ తల్లి అయినా నీ తండ్రి అయినా ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ పేషెంట్ పక్కన కూర్చోమంటే ఏదో ఒక గంట కూర్చుని ఆ పేషెంట్ ని బొజ్జగించి వీడు కూడా ఆ పేషెంట్ పక్కన పడుకుంటారు. కానీ నా ప్రభువుని యేసుక్రీస్తు నిద్రపోయే దేవుడు మాత్రము ఈ సృష్టిలోనే ఆయన ప్రతి ఒక్క ఆత్మలకు ఆయన కాపరై ఉన్నాడు. మనందరి ఆత్మలకైనా కాపరిగా ఉండి మనల్ని కాస్తే ఆ కాపరిని మనం కాదనుకొని మనం ఏమవుతున్నామో తెలుసారు, దూరం అయిపోతుంది. దూరం కాకుండా ఉండాలని ఆయన అధ్యక్షుడే ఆయన వైపుకు మనల్ని మళ్ళించి ఉన్నాడు. మరి ఒక మాట మనం చూసుకుని ప్రేమను తెలుసుకున్నారా, నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాము. చూడండి, యెషయా గ్రంథము మనం చూసినట్లయితే 53వ అధ్యాయములో ఒక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను. మన అతిక్రియలను బట్టి, అతిక్రియలు ప్రతి క్రియలు కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా, నా ప్రభువైన యేసు క్రీస్తును గాయపరచబడుతూ ఉన్నాం. మన దోషములను బట్టి నలగగొట్టబడిను. మన సమాధాన మార్గమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మన దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది అంటే మనకు స్వస్థత కలుగుతుంది. అయితే ప్రియమైన దేవుడు, స్వస్థత కావాలని కోరుకుంటున్నావా? నీలో ఎదుర్కొనే ఇబ్బందులు కావాలని కోరుకుంటున్నావా? అయితే ఆత్మల కాపరిని మన ఆత్మలోనికి ఆయన ఆహ్వానించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే, జీవము కలిగిన దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే నీకు ఏ బలిహీనత ఉంటుంది. నువ్వు ఉదయం కానించి సాయంకాలం వరకు కూడా నువ్వు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఎటువంటి కష్టం కూడా నీకు రానకుండా దేవుడు తన రెక్కల చాటున ఆయన కప్పి నీ రెక్కలకు మంచి ఆరోగ్యం ఇచ్చి గొప్ప శక్తినిచ్చి నిన్ను బలవంతుడిగా చేస్తాడు దేవుడు. ఎప్పుడు తెలుసా, దేవుని పక్షాన్ని ఉంటే దేవుడి నీ పక్షాన్ని
ఆయన వ్యాఖ్యమానుతారు, యుద్ధము చేస్తారు. ఏ తెగులు నీకు రానవుడు, నీ గుడారాన్ని సమీపించడు. నీ ఇంటి వరకు గాని, నీ ఒంటిలోనికి గాని, నీ దగ్గరికి గాని అసలు ఎటువంటి సమస్య కూడా ఆయన రానవుడు. ఎందుకు తెలుసా? మనము ఏమై ఉన్నామంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది కాబట్టి జీవితంలో ఎటువంటి అనారోగ్యం అనేది మనలోకి రానవుడు. జీవితంలో ఎటువంటి గాయములను మన ఒంటి మీద పడనవుడు. ఎందుకంటే ఒకప్పుడు మనల్ని కొట్టారు, దేవుడు మనల్ని కొట్టి మనల్ని సరిచేశారు. అందుకే ఈ రోజున మనము సరిదిద్దుతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. ఒక పత్రికగా ఉన్నాం, ఒక సువార్తికుడిగా ఉన్నాం, ఒక దైవజనుడిగా ఉన్నాం, ఆయన ఒక సాక్షిగా ఉన్నాం. అట్టి వెనక దేవుడు మనం ఏర్పరచుకున్నాం. రక్షణకులు మనందరూ కూడా దేవుని యొక్క పరివారం ఉండాలని కోరుకుంటూ ఆ మాటలు అనుభవిస్తున్నప్పుడు మాకు ఆమేన్.